జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఈ రోజు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నుండి చైతన్య నగర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతోటి కోలాటాలతోటి ఆనందంగా నృత్యాలు చేస్తూ భజనలు చేస్తూ అక్షంతలు వితరణ కార్యక్రమం ప్రారంభించేశారు. ఈ కార్యక్రమంలోని శివరామకృష్ణ తపోవనం ఆశ్రమం నుండి శ్రీ విశోక తీర్థ స్వామి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలోని పోహార్ తుకారాం, మామిడాల కళ్యాణ్, మర్రి భాస్కర్, ఇల్లెందుల శ్రీనివాస్, మైలారం లింబాద్రి, రాంబాబు, రాజశేఖర్, వడ్డేపల్లి చిన్నయ్య, అడ్డగట్ట నరసయ్య మరియు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలో చైతన్య నగర్లో చెన్నకేశవ ఆలయం దేవాలయం నుంచి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను తీసుకొని మా యొక్క ప్రాంతంలో చైతన్య నగర్లో సమావేశం వచ్చి కలశాలతోటి తీసుకొచ్చుకున్నాము. బ్యాండ్ తోటి తొమ్మడ సమయంతోటి తర్వాత కోలాటంతో భక్తి భావనతో మంగళార్పులతో భజన చేస్తూ తీసుకొచ్చుకొని ఆ యొక్క అక్షంతల్ని ఇంటింటికి కూడా పంచుకొని ఆ యొక్క అయోధ్య రాముని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టను కారణంగా అక్కడ జరిగినటువంటి రాముని యొక్క ఆశీర్వాదంగా ప్రతి గడపకి చేర్చాలనేటువంటి యొక్క కోణంలో భాగంగా ఇక్కడికి అయోధ్య నుండి అక్షతాల కలశం రావడం జరిగింది. ఆ కలశానికి మనము స్వాగతం పలుకుతూ ఈరోజు శోభయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత ఈ అక్షతలని శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదంగా ప్రతి గడపకి కూడా చేర్చడం జరుగుతుంది. ఇది హిందువుల యొక్క స్వాభిమాన సంకేతం ఈ దేవాలయం అనేటువంటిది. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పేసి వీరే నా గురువు గారు. ఇక నా జీవితం మొత్తాన్ని ఆ గురు సేవకు అంకితం చేస్తాను, ఈయనకి నేను అంకితం చేస్తాను. ఈ రోజు నుంచి వీరే నా గురువు గారు అని చెప్పేసి మనస్సులో దృఢ సంకల్పం చేస్తాను. అలా వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి సమయంలో చాలా సందర్భాల్లో కార్యక్రమాలు వచ్చుకున్నాయి. కాలు పైకి వెళ్తాడు, ముందు తీసుకున్నారు లేవక ముందే అక్కడ ఒక చీపురు తయారు చేసుకుంది.